కార్తీక పురాణం 3వ భాగము. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైన చేసిన ఎడల అసల్పమే ఆనంద ఫలప్రదమగును. స్త్రీలు కాని పురుషులు కాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చెయ్యని ఎడల 100 మారులు కుక్కగా పుట్టెదరు. కార్తీక పున్నమి రోజున స్నానదానములు ఉపవాసములు చెయ్యని మనుషుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరికి బ్రహ్మరాక్షసై ఉండును. ఈ విషయం అందొక పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్టమైనదని ఉన్నది కనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించువాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రల ఆసక్తి కలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు ఆకాశం నంటియున్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూసెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నిక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృషించియున్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగానున్నవి, చేతిలో కత్తుల పైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశముల దూరం లోపల మనుషులు, పక్షులు, మృగములు సంచరించుటే లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరాలను ఆ బ్రహ్మరాక్షసులు నిత్యములను పరుషులు, పక్షులు, మృగములను మొదలైన జంతుజాలముల యొక్క ప్రాణములను భీతిని కొల్పు భయంకర శబ్దములను చేయుచుండేటి వారు. అనేక కార్తీక వ్రతములు ఆచరించిన ఆ తత్వనిష్ఠుడు దైవంశము చేత మార్గమును పోవచ్చు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూసెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాద అరవిందములను స్మరించుచు, దేవేశ నన్ను రక్షించుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయమును నశింపచెయ్యు దేవా నా భయమును పోగొట్టుము, నాకు నువ్వే దిక్కు, నువ్వు తప్ప నన్ను రక్షింప సమర్థులెవరునూ లేరు. ఈ ప్రకారము హరిని గురించి మొరపెట్టుచు వారి భయమును పరిగెత్తుచున్న బ్రాహ్మణ్ణి చూసి బ్రాహ్మ రాక్షసులు వారిని భక్షించు తలంపుతో అతడి వెమ్మటి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగి ఆ బ్రాహ్మణుని దర్శనం వల్ల బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తర్వాత వారు ఆ బ్రాహ్మణి ముందు భూమి అందు దండ ప్రయాణములు ఆచరించి అంజలి పట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లా స్తుతించిరి. బ్రాహ్మణోత్తమ, నీ దర్శనం వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము కోరకమైనది, అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకు అగునాగాదా? బ్రాహ్మణుడి మాటలను విని భయము వదిలి మంచి మనసుతో ఇట్లనేను, మీరెవరు? ఏ కర్మ చేత మీకిట్టి వికృత రూపములు కలిగినవి? లోకనిందమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు? భయమును వదిలి సర్వమును నాకు చెప్పుడు. తర్వాత రాక్షసులు తాము చేసిన నిందా కర్మలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణుతో ఇట్లని విన్నవించిరి. మొదట బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను, అయ్యా, నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశంలో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడును, కఠినముగాను మాట్లాడేవాడును, ఇతరులను వంచించు మాటలను మాట్లాడులో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించిదిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను అన్నము పెట్టి ఎరగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుట చేత 7 తరములు కుటుంబం నశించెను. దొంగతనముగా బ్రాహ్మణుల ధనము అపహరించిన ఎడల సూర్యచంద్ర నమస్కారములుండు వరకు కుటుంబం నశించును. తర్వాత మృతి నంది యమబాధలను అనేకము నొందితిమి. ఆ దోషం చేతనే భూమి అందు బ్రహ్మరాక్షసునై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయంను విచారించు చెప్పుము. అందులో 2వ వాడిట్లు చెప్పెను, అయ్యా, నేను ఆంధ్రదేశం అందుండు వాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండిని, వారిని దూషించుచుండేవాడను. ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రోపేతమైన అన్నమును భుజించును. నా తల్లిదండ్రులకు మాత్రము చెద్ది అన్నమును పెట్టుచుండేటి వాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒక్కనాడైనను అన్నమును పెట్టేవాడను కాను. మరియు దానమును విస్తారముగా ఆర్జించుచుంటిని. పిమ్మట నేను చనిపోయిన యమలోకమందు 8 యుగముల వరకు యమబాధల నుంచి బ్రహ్మరాక్షసుని భూమి యందు జన్మించితిని.
ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపం తొలగి ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తర్వాత మూడోవాడు నమస్కరించి తన స్థితిని ఇట్లా చెప్పెను. అయ్యా, నేను ఆంధ్రదేశ నివాసిని బ్రాహ్మణులను, విశ్వలమందు స్వామికి అర్చకుడను. స్థాన సంధ్య వందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినమైన దయా శూన్యుడై తిరుగుచు దేవాలయములందు భక్తులు వెలిగించు దీపంలోని నెయ్యి నూనెలను అపహరించి వేశ్యగృహముల యందు దీపములు పెట్టి ఆ నేతిని వేశ్యకిచ్చి దేవత నివేది అన్నమును అపహరించి కానిదితో సంభోగించుచుండేవాడను. ఆ దోషము చేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తర్వాత భూమికి వచ్చి నానా జన్మలయందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసునే పుట్టి ఈ మర్రి మీద ఒంటిని కనుక సమస్త భూత దయపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మను నశింపచేయుము. తత్వనిట్లు బ్రహ్మరాక్షసుల మాటలు విని ఆశ్చర్యం నొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టును. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తం రాక్షసులచే గూఢ స్నానం చేయించి వారికి బ్రహ్మరాక్షస తత్వను నశింపచేసెను. అముకానాము బ్రహ్మరాక్షస నివారస్త్యం. ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను. ఆ రాక్షసుల్ని ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములు ధరించి వైకుంఠ లోకమును పోయిరి. ఓ జనక మహారాజా, వినుము. మోహము చేతగాని అజ్ఞాము చేతగాని కార్తీక మాసమున శుక్ర నక్షత్రమునందు ఉంచినప్పుడు సూర్యోదయము కాలమందు కావేరి నది యందు స్నానం చేసి పిమ్మట ఆ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయం చేత కావేరి స్నానమును తప్పక చేయవలయను. కార్తీక మాసమందు దామోర ప్రీతిగా ప్రాత స్నానం చేయనివాడు 10 జన్మలయందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు ప్రాత స్నానం తప్పక చేయవలను. ఈ విషయమే ఆలోచింప చేయపని లేదు. ఇది స్కంద పురాణే కార్తీక మహత్యమే 3వ అధ్యాయం సంపూర్ణం. కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదనని చెప్పుచుండగా జనకుడు మహితాపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములను వివిధ కొలది తనని తీరకున్నది. కార్తీక మాసం ముఖ్యముగా ఏమేమి చేయవలనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుడు వారిట్లా చెప్పకొనసాగిరి. జనక, కార్తీక మాసమందు సర్వసత్వరములను చేయవచ్చును. అందు దీపారాధన అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నొందవచ్చును. సూర్యాస్తమయముందు అనగా సంధ్యా చీకటి పడు సమయంలో శివకేశ్వర సన్నిధికి గాని ప్రాకారమునందు గాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదరు. కార్తీక మాసమందు హరిహరదులు సన్నిధిలో ఆవినేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములు గాను భక్తి పరులు గాను నగుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎదుగురు. ఇందుకొక కథ కలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశంను పరిపాలించుతున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాలను చేసి తుదకు విసుగు చెంది తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచటకు ఒక ముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నువ్వెందులకింత తపస్సు ఆచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపన్న ఉన్నను. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కుషించి ఈ స్థానమున తపస్సు ఆచరించుచున్నానని చెప్పాను. అంతా ఆ ముని పుంగవుడు, ఓ ఈ కార్తీక మాసంలో శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తమ దేశంలోకి వెళ్లి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయంనకు కార్తీక మాసం 4 రోజులుగా దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదములకు ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదీనములు అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన రాజు భార్య గర్భవతి క్రమంగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవం చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గారభంతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువల్ల తమ దేశమంతటా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.
రాజకుమారుడు శత్రుజి దినదిన మడుగడుగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనును. కానీ యవ్వనమునకు రాగానే దృష్టుల సాహసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపకు స్త్రీలకు బలవత్కరించెను. ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంఛను తీర్చుకుని చుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కుమారుడు కలిగిన కుమారుడని ఎడల చూచి చూడనట్లు వినినట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యంలో తమ కార్యంలో అడ్డు చెప్పు వారలను నరుకుతనని కత్తి పట్టుకుని ప్రజలకు భయం చేస్తుండెను. అటులో తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూసిన తటస్థించెను. ఆమె ఒక ఉత్తమని భార్య, మిగులు రూపవతి. ఆమె అందచందాలను వర్ణించుటకు మన్మధుకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతిమరించి కొయ్యబొమ్మ వల్ల నిష్ఠితుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేశను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయ్యన మందిరానికి తీసుకుని పోయి భోగమును అనుభవించెను. ఇట్లు ఒకరినొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము రాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులను ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలెని నిర్ణయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులు ఇరువురు శివాలయము కలుసుకునవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుచేరిరి. ఆ సంగతి ఎటిలో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే సంపాదించిన కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాములిద్దరు గుడిలో కలుసుకొని కాడలింగన మునర్చుకోను సమయంన చీకటిగా ఉన్నది, దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహానందంతో రతిక్రీడలు సల్పుటకు ఉండగా అదే అనువుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తను కూడా పొడుచుకొని మరణించెను. వారు పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శిలాదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలు చూసి బ్రాహ్మణుడు, ఓ దూతల్లారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామ అంధకారంతో కన్నుమిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకరులు, ఓ బ్రాహ్మణ, ఏవరంటికి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారికి కైలాసమును తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒక్క స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యముకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికుల పాపములను పోవుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్యం అందుదురు. 4వ అధ్యాయము సంపూర్ణము.